సారీ సార్, హీఈస్ నో మోర్. పోలీస్ అండ్ కన్సర్న్ అథారిటీస్తో నేను మాట్లాడతాను. ఆ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకోరా. అలాగే ఆ ఫోను తనకు సంబంధించినవి నాకు అందించగలరా ప్లీజ్? ఓకే సార్, ఐ విల్ డూ. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము, నానాటి బ్రతుకు నాటకమే. తమ్ముడి మీద ఉన్న ప్రేమతో నేను తప్పు చేస్తున్నానేమో అనిపిస్తున్నాను విష్. నిజం చెప్పేస్తా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది నిజం కాదు, ఒక అందమైన జీవితం. నా ఫ్రెండ్ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. నీకు తెలియని విషయం ఇంకొకటి చెప్తున్నాను, వాడికి కూడా మీకులాగే ట్విన్స్. ఏంటి? ఓ పాప అనన్యతో పాటే పుట్టి పురిట్లోనే పోయింది. ఆ విషయం అభికి తెలిస్తే ఏమైపోతుందోనని ఆ విషయం ఎవ్వరికీ తెలియనిలేదు. అలాంటిది ఇప్పుడు వాడే లేడని తెలిస్తే తను బతకలేదు. అందుకే వాడి డైరీలో వాళ్ళు లేకున్నా నువ్వు ఉన్నావని రాసుకున్నాడు. అఖిల్ కోరిక నిజం అవ్వాలంటే ఈ నిజాన్ని అందమైన అబద్ధంగానే మిగిలిపోని. కానీ ఇదంతా ఒకెత్తైతే దీనికన్నా పెద్ద టెన్షన్ ఇంకోటి ఉంది. ఆ ఇంట్లో ఏదో ఉంది. బహుశా నాకు తెలిసి ఆ రెండో పిల్ల ఆత్మ కావచ్చు. ఏంటి? రెండో పిల్ల ఆత్మ? అది మంచికో చెడుకో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కార్తీక్. పండి. మరి అఖిల్ డెడ్ బాడీ ఏమైంది? యాక్సిడెంట్ స్పాట్లో ఎవరు శ్రీకర్ అనే వ్యక్తి ఉంటే అతను హెల్ప్ తీసుకుని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాను. నాకు ఈ ఫోను డైరీ హ్యాండ్ ఓవర్ చేసింది కూడా అతనే. ఇంతకీ ఫ్లైట్ ఎన్నింటికి? టైం అవుతుంది, ఇమీడియట్గా వెళ్ళాలి. అయితే నేను వస్తాను నీతో. ఓకే.